మోడీ గారు సెంట్రల్ గవర్నమెంట్ ఏది ప్రవేశపెట్టినా ఎక్కడ ఆగది. భవిష్యత్తులో ₹1,00,000 కూడా కావచ్చు, ₹1,00,000 కూడా కావచ్చు. దీన్ని రెగ్యులర్గా కట్టిన వాళ్లకు 50%, 60% ఇంట్రెస్ట్ కూడా రిఫండ్ వస్తున్నారు. మనం 10,000 తీసుకుంటే అరౌండ్ అంటే అందాజ 12,000 కట్టాము మేడం. 12,000 కడితే రెగ్యులర్ కట్టిన వాళ్లకు ₹1,000 రిఫండ్ వస్తుంది, సబ్సిడీ వస్తుంది. డిజిటల్ ద్వారా ఆపరేట్ చేస్తే ఇంకా మనకి ఇంకా బెనిఫిట్ వస్తుంది. ఇప్పుడు క్రెడిట్ కార్డు కూడా ఇవ్వడం జరిగిందంట ఇప్పుడే. అందుకే మీరు అంటే దీంతో ఏమైందంటే మా మహిళా మండలిలో చైతన్యం పెరిగింది. అది మోడీ గారి లక్ష్యమే. నారీ శక్తి ఇవాళ మహిళా శక్తిని, మహిళల గురించి, సాధికారత గురించి ఇలా అన్ని రంగాల్లో ముందుకుంటున్నారంటే ఈ మోడీ గారు వచ్చిన తర్వాత ఆయన ఇస్తున్న, మహిళలకు ఇస్తున్న ప్రత్యేకమైన అవకాశము మహిళలకు ఇస్తాము. ఇది ఒక్కటే కాదు, దాంతోపాటు ముద్రా లోన్లు 10 లక్షల నుండి 25 లక్షల వరకు. దాని తర్వాత ఆవాస్ కింద అంటే ఇల్లు లేని వారికి ఇల్లు, అది కూడా మా మహిళా మండలికి ఎక్కువ ఇస్తాం. అంతే కదా. అంటే దేశవ్యాప్తంగా 4 కోట్ల ఇల్లు కట్టించేసింది మొన్న ఎలక్షన్ 2 ఏళ్ల కింద కూడా. ఇక్కడ తెలంగాణ నచ్చితే లేదా అనేది తర్వాత పక్కన పెడుతుంది. ఇప్పుడున్న ప్రభుత్వము ఇందిరమ్మ ఇల్లు, ఇక్కడికి అందరు కూడా గమనించండి. ఇందిరమ్మ ఇల్లు అంటే ఎల్వను జాగా ఉన్న వాళ్ళు ఎవరైనా జాగా ఉంటే ప్రభుత్వం 5 లక్షలు ఇస్తూ ఉంది. ఇది 1 ఇయర్ నుంచి ఈ పాలసీ నడుస్తుంది. ఇప్పుడు కూడా నిరంతర ప్రక్రియ. ఇలా ఇందిరమ్మ ఇల్లు తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా జాగాతోటి? 5 లక్షల రూపాయలు ఎవరైనా లబ్ధి పొందిన వాళ్ళు చేతిలో పడే వాళ్ళు ఉంటే ఒకరే. అంటే నేను ప్రభుత్వంతో కూడా మాట్లాడిన, అసెంబ్లీలో మాట్లాడి అర్బన్లో జాగాలు ఉంటాయి. ఈ 5 లక్షల కోసం కొనాలంటే 10 లక్షలు కూడా జాగరాదు. అందుకోసమే ఉచితంగా ఇస్తే బాగుంటుంది. ఆ తర్వాత ఇంకొక సూచన మీ అందరికీ కూడా నేను చెప్తా ఉన్నా. ఇప్పుడు 25వ అంటే ఈరోజు 23, రేపటికి చివరి రోజు. గత 2 నెలల నుండి ఒకటి SIR ప్రక్రియ నడుస్తూ ఉంది.